హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మన దగ్గర ఎంజీ నుంచి ఎలక్ట్రిక్ కార్ ZS EV. సో ఈరోజు ఈ కార్ది మనం టోటల్ రివ్యూ ఇంకా రైడ్ రివ్యూ కూడా చేస్తున్నాం. ఒకటే దాంట్లో ఫీచర్స్ ఉంటాయి అండ్ రైడ్ రివ్యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఒకటే వీడియోలో. సో బేసిక్గా ఈ వీడియోలో ఏంటంటే మీకు ఎలక్ట్రిక్ కార్ది మనకి ఛార్జింగ్ ఎంతసేపు పెట్టాలి, ఎంత రేంజ్ వస్తుంది అండ్ దీని ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, సో డీటెయిల్గా మొత్తం చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. సో దాట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్ అనేది వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో దిస్ ఈజ్ ద ఆల్ న్యూ ఎంజీ ZS EV ఎలక్ట్రిక్ కార్. సో చూడడానికి మనకి ఎంజీ నుంచి హెక్టార్ ఏవైతున్నాయో దానికంటే కొంచెం కాంపాక్ట్ సైజ్ ఉంటుంది అండ్ టోటలీ ఎలక్ట్రిక్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఎలక్ట్రిక్ అని ఉంది చూడండి. సో దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ కార్. సో మనకి దీంట్లో ఇంజన్ అంటే దీనికి ఓన్లీ బ్యాటరీ పవర్డ్ వెహికల్ కాబట్టి మనకి దీంట్లో ఇంజన్ వచ్చేసరికి 143 bhp ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీకు ఇంజన్ హుడ్ లోపల కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. సో బేసికలీ దిస్ ఇస్ ద ఇంజన్ కంపార్ట్మెంట్. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో పెట్రోల్ ఇంజన్ కానీ డీజిల్లో చూసుకుంటే మనకి చాలా పార్ట్స్ ఉంటాయి. సో దీంట్లో అన్ని గణం లేవు. సో టోటలీ బ్యాటరీ పవర్డ్ కాబట్టి ఇక్కడ మీకు కనిపించేది ప్రైమరీ బ్యాటరీ. అండ్ దీనికి అండర్ బేస్లో అంటే కింద మీకు ఇక్కడ ఏదైతే ప్లేస్ ఉందో ఇక్కడ నుండి బ్యాక్ సైడ్ వరకు టోటల్ మెయిన్ బ్యాటరీ ఉంటుంది అనమాట. సో ఈ కార్ అయితే దేంతో రన్ అవుతుందో ఆ మెయిన్ బ్యాటరీ అనేది మొత్తం కార్ బేస్లో ఉంటుంది. అండ్ దాని కింద ఒక 5-6 లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ కూడా దాంట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపించేది మీకు ఎంజీ ఛార్జింగ్ సాకెట్. సో ఇది ఏంటంటే మీకు ఇక్కడ క్లిక్ చేసి ఇలా పైకి లిఫ్ట్ చేయాలి. సో లిఫ్ట్ చేయగానే మీకు ఇక్కడ సాకెట్స్ కనిపిస్తాయి చూడండి, ఎంజీ అని ఉంది కదా. సో ఇది ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ టోటల్ అన్ని బ్యాటరీకి ఛార్జింగ్ సాకెట్స్ పెట్టాల్సినవన్నీ మీకు ఇక్కడే ఆప్షన్. సో ఛార్జింగ్ చేయాలంటే ఇక్కడ మీకు సాకెట్స్లో పెట్టేసుకుంటే యూ కెన్ ఛార్జ్ ద వెహికల్. అండ్ ఇక్కడ మీకు హెడ్ ల్యాంప్ చూసుకుంటే కూడా హెడ్ ల్యాంప్ ప్రొజెక్టర్ వచ్చింది అండ్ విత్ DRL ఇండికేటర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. అండ్ నో ఫాగ్ లైన్స్ ఫర్ దిస్. ఇంకా ఈ కార్లో మనకి 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎగ్జైట్, ఇంకోటేమో ఎక్స్క్లూజివ్. సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ మోడల్ ఏతుందో ఈ బ్లూ కలర్, ఈ టోటల్ ఎక్స్క్లూజివ్. సో ఎక్స్క్లూజివ్లో మీకు లిటిల్ చేంజెస్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చెప్తాను. సో ఇక్కడ మీరు వీల్స్ చూసుకుంటే కూడా 17 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఉన్నాయి విత్ అల్యూమినియం బ్రస్ట్ ఫీల్. అండ్ ఇక్కడ ఇండికేటర్స్ దీంతో పాటే మిర్రర్లో ఇంటిగ్రేటెడ్ అయి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్. సో చూడడానికి చాలా పెద్దగా కాకుండా కాంపాక్ట్ SUV ఉంది ఇది. సో మీరు హెక్టార్ ఏదైతే ఉంటుందో హెక్టార్ అంత పెద్దగా లేదు, బట్ చూడడానికి చాలా చిన్న ఉంది. ఈవెన్ సిటీలో కూడా మీకు యూజ్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ రియర్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో రియర్ కూడా ఇలా క్లిక్ చేసి ఇలా లిఫ్ట్ చేసేసరికి పైనకు వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద బూట్. అండ్ ఈ బూట్ కూడా మనకి 487 లీటర్స్ ఆఫ్ బూట్. అండ్ బూట్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏదైతుందో ఇది పోర్టబుల్ ఛార్జర్. సో ఇది మీరు కార్తో పాటు క్యారీ చేయవచ్చు. ఇట్స్ వెరీ కాంపాక్ట్. అండ్ దీంతో పాటు ఇక్కడ మీకు 3-pin ప్లగ్ ఉంది కదా. సో ఎక్కడన్నా కానీ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఈ 3-pin ప్లగ్ మీకు పవర్ సాకెట్లో పెట్టేసుకుంటే ఇదేమో మీ కార్లో పెట్టాలి. సో ఇక్కడ ఫ్రంట్లో నేను చూపించాను కదా, సో దాంట్లో ఇది పెడితే మీకు ఛార్జింగ్ అనేది అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ద బూట్. అండ్ లెట్ మీ షో యూ ద రైట్ సైడ్. సో రైట్ సైడ్లో కూడా ఎగ్జాక్ట్లీ సేమ్. సో చూడడానికి అయితే చాలా నీట్గానే కనిపిస్తుంది. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే పానోరమిక్ సన్ రూఫ్ ఉంది సో పైన. సో ఇది టోటల్ ఎక్స్క్లూజివ్ ఎడిషన్ కాబట్టి దీంట్లో మీకు పానోరమిక్ సన్ రూఫ్ అవన్నీ వచ్చాయి. అండ్ ఒకసారి ఇంటీరియర్ కూడా చూపిస్తాను మీకు. దిస్ ఈజ్ ద ఇంటీరియర్ ఆఫ్ ఎంజీ ZS EV. సో చూడడానికి అయితే చాలా నీట్గా ఉంది. లైక్ ఇక్కడ టోటల్ కూడా సాఫ్ట్ లెదర్ వచ్చింది. సో స్టిచ్చింగ్, సాఫ్ట్ లెదర్ స్టిచ్చింగ్. ఇక్కడ మీకు టచ్ స్క్రీన్. సో నార్మల్ టచ్ స్క్రీన్ ఉంది, చాలా పెద్దగా ఏం లేదు. అండ్ దిస్ ఈజ్ ద కీ ఫాబ్. అండ్ లెట్ మీ టర్న్ ఆన్ ఇట్. ఇక్కడ మీకు బటన్ ఉంది దీన్ని. సో ఇప్పుడు వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో అసలు వెహికల్ స్టార్ట్ అయింది కూడా అసలు ఏం తెలియట్లేదు, అంత సైలెంట్ ఉంది. సో యాక్చువల్లీ ఎలక్ట్రిక్ కార్ కాబట్టి మీకు చాలా సైలెంట్ ఉంటుంది. అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కన్సోల్కి వస్తే మీకు లెఫ్ట్ సైడ్లో స్పీడోమీటర్ ఉంది. అండ్ ఇక్కడ కింద మీకు బ్యాటరీ లెవెల్ ఉంది. అండ్ ఈ సెంటర్లో వచ్చేసరికి మనకి మల్టీ ఇన్ఫర్మేషనల్ డిస్ప్లే. సో దీంట్లో మీకు స్క్రోల్ చేసిన కొద్దీ మీకు ఇవన్నీ చేంజ్ అవుతుంటుంది. సో కరెంట్ స్పీడ్ కానీ లైక్ మీకు స్పీడ్ వార్నింగ్ కానీ ఎలక్ట్రిక్ స్టెబిలిటీ కంట్రోల్ కానీ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇట్ సైడ్ వచ్చేసరికి మీకు పవర్. సో జనరల్గా మన కార్లో RPM లెవెల్ ఏదైతే ఉంటుందో సో RPM లెవెల్ బదులు దీంట్లో పవర్ మనం ఎంతవరకు కన్జ్యూమ్ చేస్తున్నాం అనేది సో ఈ రైట్ సైడ్ ఈ మీటర్తో మీకు తెలుస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీడియా కంట్రోల్స్ ఇవన్నీ మల్టీ ఇన్ఫర్మేషన్ లోపల సెంటర్ కన్సోల్ ఉంది దానికోసం ఇవి. అండ్ ఈ సెంటర్ దగ్గర వచ్చేసరికి మీకు ఇక్కడ AC కంట్రోల్స్ అన్ని సెంటర్లో వచ్చాయి. అండ్ ఇది టచ్ స్క్రీన్. ఈ టచ్ స్క్రీన్లో మీకు వెదర్, నావిగేషన్ అండ్ ఇక్కడ బ్యాటరీ. సో ఈ బ్యాటరీ క్లిక్ చేయగానే మీకు ఈ కార్ బ్యాటరీ ప్రజెంట్ 70% ఉంది. సో 70% బ్యాటరీ. అండ్ ఇంకా మ్యూజిక్,
బ్లూటూత్ కనెక్టివిటీ, అండ్ దీంట్లో యాజ్ వెల్ యాజ్ మనకి ఎంజీది ఏదైతే వాయిస్ కమాండ్స్ ఉందో ఆ వాయిస్ కమాండ్ కూడా ఉంది. సపోజ్ ఇప్పుడు దీనికి పైన సన్ రూఫ్ ఉంది చూడండి. ఇప్పుడు నేను వాయిస్ కమాండ్ ఇచ్చి ఓపెన్ చేస్తాను చూడండి. హలో ఎంజీ, I'm listening. ఓపెన్ సన్ రూఫ్. ఇట్స్ బ్రిలియంట్. సన్ రూఫ్ అయితే ఓపెన్ అయిపోయింది. అండ్ లెట్స్ క్లోజ్ ఇట్. హలో ఎంజీ, Yes. క్లోజ్ ద సన్ రూఫ్. చూసారా, ఇప్పుడు ఇది కూడా క్లోజ్ అయిపోతుంది. అండ్ దీంతో పాటు ఈ బ్లైండ్ షేడ్ అవుతుందో ఈ షేడ్ కూడా ఎగ్జాక్ట్లీ టోటల్ క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇట్స్ వెరీ బ్రిలియంట్. అండ్ ఇదే ఫంక్షన్స్ తోటి మీరు ఈ సైడ్ మిరర్స్ కానీ, మీడియా కంట్రోల్స్ కానీ, ఏసీ కంట్రోల్స్ ఇవన్నీ కూడా మీరు దీంతో పాటు మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సో ఈ సెంటర్కి వచ్చేసరికి ఇక్కడ మీకు మోడ్ అని ఉంది కదా. సో ఈ మోడ్లో 3 మోడ్స్ ఉంటాయి దీంట్లో. సో దీంట్లో బేసిక్గా నేను క్లిక్ చేసిన కొద్ది ఇక్కడ చేంజ్ అవుతుంటుంది. సో ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్, ఇంకోటి ఏంటంటే మీకు నార్మల్ మోడ్ యాజ్ వెల్ యాజ్ ఈకో మోడ్. సో ఇందులో 3 మోడ్స్ ఉన్నాయి. సో దీంట్లో ఈ మోడ్స్ చేంజ్ చేసిన కొద్దీ మీకు బ్యాటరీ అనేది మీకు రేంజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు ఈకో మోడ్లో ఉంది. ఈ ఈకో మోడ్ నుంచి నేను ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను. సో చేంజ్ చేయగానే మీకు ఇప్పుడు నార్మల్ మోడ్లో 193 వచ్చింది రేంజ్. అండ్ నౌ చేంజింగ్ టు స్పోర్ట్స్ మోడ్. సో స్పోర్ట్స్ మోడ్లో 174 వరకు రేంజ్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మీకు మోడ్ చేంజ్ చేసిన కొద్దీ మీకు ఇక్కడ అన్ని టోటల్గా మీకు రేంజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక బటన్ ఉంది KERS అని, అంటే కైనెటిక్ ఎనర్జీ రీజనరేటివ్ బ్రేకింగ్ అనమాట. సో ఇదేంటంటే మీకు కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు యాక్సలరేషన్ ఒకసారి వదిలేయగానే మీకు కార్ ఆటోమేటిక్గా తనంతట తానే బ్రేక్ చేసుకుంటుంది అనమాట. సో అది. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాటరీ ఇండికేటర్. అండ్ ఇంకోటి కూడా ఈ బ్రేకింగ్ ఏది ఉందో దీంట్లో 3 లెవెల్స్ ఉన్నాయి, 1 2 3. సో 3rd లెవెల్లో పెట్టుకుంటే మీకు బ్రేకింగ్ అనేది ఎక్కువ అప్లై అవుతుంది ఆటోమేటిక్గా. డ్రైవింగ్ నాబ్ ఏదైతుందో రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ పార్కింగ్ దో సింపుల్. మీకు ఇంకా ప్యాడల్ షిఫ్టర్స్ కానీ అలాంటివి ఏం లేవు దీంట్లో. సింపుల్గా ఓన్లీ జస్ట్ డీలో పెట్టేసుకొని మీరు కార్ డ్రైవ్ చేయడం. అండ్ పార్కింగ్ బ్రేక్, ఆటోమేటిక్ బ్రేక్ ఎట్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఇక్కడ ఆగినప్పుడు మీకు ఆటోమేటిక్గా బ్రేక్ చేస్తే ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సో దాట్ ఈస్ రియల్లీ గుడ్. అండ్ సీట్స్ కూడా చాలా బాగున్నది, లైక్ ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ. సో నౌ వీఆర్ గోయింగ్ టు డ్రైవ్ ది MG ZS EV. సో బేసిక్గా దీంట్లో పవర్ వచ్చేసరికి 143 bhp పవర్ ఉంది. అండ్ టార్క్ కూడా మీకు 353 Nm ఆఫ్ టార్క్. నౌ చేంజింగ్ ద డ్రైవింగ్ మోడ్ ఫ్రమ్ పార్కింగ్ టు D. సో D అనేది చేంజ్ చేయగానే మీకు కింద బ్రేక్ పెడల్ అవుతుందో బ్రేక్ పెడల్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు అసలు కార్ స్టార్ట్ ఉంది లేదు తెలుసుకోవాలంటే జస్ట్ ఇక్కడ మీకు ఈ RPM ఈ లెవెల్ అవుతుందో పవర్ మీటర్. సో ఇక్కడ మీకు 0 దగ్గర వచ్చింది. సో 0 దగ్గర ఉందంటే ఇప్పుడు వెహికల్ మనకి స్టార్ట్లో ఉందన్నమాట. సో నౌ లెట్స్ టేక్ రివర్స్. అండ్ రివర్స్లో కూడా ఓన్లీ మీకు అడాప్టివ్ గైడ్ లైన్స్ ఉన్నాయి అండ్ 3 పార్కింగ్ సెన్సార్స్. దాట్స్ ఇట్. అండ్ నౌ కీపింగ్ ఇన్ టు డ్రైవ్ మోడ్. బేసిక్గా ఈ కార్ ఏంటంటే చాలా సైలెంట్ ఉంది. ఇంకా మనకి 143 bhp అంటే ఈ కార్లో పవర్ అనేది చాలా ఎక్కువ. సో ఈ పవర్ మనకి ఎలక్ట్రిక్ కార్లో కూడా ఎలా వర్క్ అవుతుంది, లైక్ రియల్ టైంలో ఎలా ఉంటుంది అనేది చూడడానికి యాక్చువల్లీ నాకు కూడా ఎక్సైటెడ్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మనకి ఫ్యూచర్ జనరేషన్స్ మొత్తం ఎలక్ట్రిక్ కార్సే కాబట్టి. సో MG నుంచి ఒక బిగ్ స్టెప్ అప్ అనమాట ఇది. సో చూడాలి, ఒక ఎంటీ స్టేజ్ దొరికితే మాత్రం డెఫినెట్లీ ఐ డూ ఏ డ్రాగ్. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఈ కార్ మనకి 6 to 8 hours ఛార్జింగ్ పెట్టాలి. సో ఛార్జింగ్ పెడితే మీకు ఒక 270 నుంచి 320 వరకు కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ వస్తుంది. అండ్ ఈ రేంజ్ కూడా మీకు లైక్ మోడ్స్ ఉన్నాయి కదా దీంట్లో, మనకి ఈకో మోడ్, నార్మల్ మోడ్ అండ్ స్పోర్ట్ మోడ్. ఈ స్పోర్ట్ మోడ్లో మీకు ఆ రేంజ్ అనేది తగ్గుతుంటుంది. యాజ్ వి ఆల్ నో, ప్రతి ఎలక్ట్రిక్ కార్ కానీ బైక్ కానీ ఏ తీసుకున్నా కానీ మీకు మోడ్స్లో అనేది మీకు టోటల్గా చేంజ్ అవుతుంటుంది. సో దట్ ఈస్ ద సేమ్ థింగ్ విత్ దిస్ కార్. సో దీంట్లో కూడా మీకు స్పోర్ట్స్ మోడ్ ఇవన్నిట్లో కూడా మీకు రేంజ్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో ఇందాక నేను మీకు చూపించాను కదా. సో సేమ్ థింగ్ ఇట్ విల్ గో విత్ దిస్ ZS EV. వెహికల్ యాక్చువల్గా మూవ్ అవుతుంది కానీ అసలు కొంచెం కూడా లైక్ మూవ్మెంట్ అనేది అసలే తెలియట్లే. సో అంత యాక్చువల్లీ సైలెంట్ ఉంది వెహికల్. మీకు బయట టైర్ సౌండ్ కానీ అవి ఒకవేళ మీరు వినాలనుకుంటే అవి వినిపిస్తాయి కానీ అసలు బ్యాటరీది అసలు మూమెంట్ అనే సౌండ్ అనేది తెలియదు మనకి. ఓ, ఐ కెన్ ఫీల్ ద పవర్. ఈకో మోడ్లో ఉంది. ఈకో మోడ్లో కూడా నాకు ఆ పవర్ తెలుస్తుంది. ఇంకా ఈకో కాకుండా నార్మల్ ఉంది. సో నార్మల్ తర్వాత ఇంకా స్పోర్ట్ ఉంది. సో ఇంకా ఆ 3 మోడ్స్లో కూడా చూడాలి. అదే నేను స్పోర్ట్స్ మోడ్లో పెట్టాను. సో స్పోర్ట్స్ మోడ్లో నౌ విల్ టేక్ ఎ ఫ్లైఓవర్ హియర్.
ఓ మై గాడ్, పవర్ చాలా క్రేజీ ఉంది. సీరియస్లీ నేను వీడియోలో ఇక చెప్తున్నా కానీ ఆ రియల్ ఫీలింగ్ వేరే ఉంది. ఓ మై గాడ్, ఇట్స్ లైక్ ఎ రాకెట్. పవర్ ఇవ్వగానే వెళ్ళిపోతుంది వెహికల్. అండ్ ఇప్పుడు మనం స్పోర్ట్స్ మోడ్లో ఉన్నాం అండ్ రీజనరేటివ్ బ్రేకింగ్ లెవెల్ 1లో ఉన్నాము. అండ్ ఇంకోటి మీకు ఇందాక నేను KERS అన్నా కదా, అంటే కైనెటిక్ ఎనర్జీ రీజనరేటివ్ బ్రేకింగ్. సో దీంట్లో ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు లెవెల్ 1లో ఉంది. సో ఇప్పుడు లెవెల్ 2 పెట్టాను. సో లెవెల్ 2 అంటే మోడరేట్ అండ్ లెవెల్ 3 హెవీ. సో ఇలా ఈ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను యాక్సిలేటర్ ఒకసారి వదిలేయగానే కార్ ఆటోమేటిక్గా బ్రేక్ అవుతుంది. ఇప్పుడు చూడండి, పవర్ ఇచ్చాను అండ్ ఇప్పుడు వదిలేయగానే ఆల్మోస్ట్ మీకు పవర్ అనేది తగ్గిపోతుంది చూడండి. సో దిస్ ఈజ్ హౌ దిస్ KERS వర్క్స్. అండ్ నేను ఇప్పుడు తగ్గించాను. ఇన్ కేస్ మనకి అలా బ్రేకింగ్ అంతగానం అవసరం లేదు అనుకుంటే యూ కెన్ చేంజ్ ఇట్ టు లెవెల్ 1. మ్యాన్. అండ్ ఇక్కడ ఇంకోసారి చూడండి, literally it's pushing me backwards. Wow, seriously దీని పవర్ like 143 bhp power for electric car, it's really amazing. అండ్ స్టెబిలిటీ కూడా బాగుంది. బేసికల్లీ ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్, సో స్టెబిలిటీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. సో చూశారు కదా ఈ కార్ది పవర్ ఇవన్నీ. సో యాక్చువల్లీ రియల్లీ సో సర్ప్రైజ్డ్, ఎందుకంటే ఎలక్ట్రిక్ కార్స్లో ఇంత పవర్ ఉంటుంది అని రియల్గా మీరు ఎక్స్పీరియన్స్ ఒకసారి అవ్వాలి. ఎందుకంటే నేను చెప్పడం కంటే మీరు కూడా ఒకసారి MG షోరూమ్ ఎక్కడ వెళ్ళేసి ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేస్తే డెఫినెట్లీ మీకు ఆ చేంజ్ అనేది అయితే తెలుస్తుంది దీంట్లో. ఆల్ అబౌట్ ZS EV. అండ్ ఈ కారు ప్రైస్ కూడా మనకి 26.5 lakhs ఆన్ రోడ్ హైదరాబాద్. అండ్ దీంట్లో ఇంకొక బేసిక్ మోడల్ ఉంది కదా, ఆ బేసిక్ మోడల్లో మీకు 23.5 lakhs పడుతుంది. సో బేసిక్గా 2 మోడల్స్ డిఫరెన్స్ అయితే అదే ఉంది. అండ్ దిస్ ఈజ్ ఇట్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్, ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్ వస్తుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ID కూడా రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.